చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితతనం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని తుంగలో తొక్కి ఇవాళ అధికారాన్ని కేవలం ధనార్జన కోసం మాత్రమే ఇవాళ వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ కాలం గడపటం, సొమ్ము జనాంది, సోకు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ది అవటం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువగా మీకు ఇస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే కూడా అదనంగా కూడా ఇస్తాను, జగన్ నన్ను అడుగుతున్నాడు డబ్బులు ఎక్కడి అని చెప్పని, నా 40 ఏళ్ల అనుభవం సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ఆ డబ్బులందరినీ కూడా జనానికి పంచి పెడతాను, అలాగే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాను, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉండేట్టుగా నేను చక్కదిద్దుతానని చెప్పని అరచేతిలో వైకుంఠం చూపించి, అదొక్కటే కాదు జగన్ అప్పులు చేసి మీకు పథకాలు ఇచ్చాడు, నేను అప్పులు చేయకుండా సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తాను అని చెప్పినటువంటి మోసగాడు చంద్రబాబు. ఇవాళ అదొక్కటే కాదు, ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను, 2029 కల్లా భారతదేశంలో అప్పులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు 12 మాసాలు తిరిగేప్పటికీ ఈ రోజు మంగళవారం, ఈ మంగళవారంతో 1,54,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అప్పు చేయని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ, మీరు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా మీ పిల్లలతో, మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా, లేదా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్దాం అనుకుంటున్నారా, లేదా గుణదల సంబరాలకు వెళ్దాం అనుకుంటున్నారా, ఎక్కడికి కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా, శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా, మీ పుట్టింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ, బస్సు ఫ్రీ అని చెప్పాడు. ఇవాళ్ళేమో 7% డబ్బులు లేవు అంటాడు. ఇవాళ సంవత్సరానికి 3 బండ్లు అన్నాడు. ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మనం లెక్కెడితే 12 మాసాలు గడిచినాయి. 12 మాసాల్లో ఒక్క బండిచ్చి, అది కూడా అరకరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్తున్నాడు. ఇచ్చేశానని చెప్పి జబ్బలు చరుచుకుంటున్నాడు. ఇవాళ అదొక్కటే కాదు, సంక్రాంతి కల్లా రోడ్లు నున్నగా చేస్తా అన్నాడు. కానీ ఈ రోజుకి ఎన్ని రోడ్లు నడువులు పడిపోయేట్టున్నాయో మనం ఈ రోజు కూడా మనం చూసుకునే పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతనైతే గిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తాము, ఇది ఒక పండగలాగా, పల్లెటూళ్ళలో పండగలాగా వర్కులు ఇచ్చానని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవ్వలేదు, బిల్లులు రాలేదు. ఇవాళ ఆయన నిన్న మొన్న చెప్తా ఆ మధ్య చెప్పాడు కూలీ అనే పదం ఆడబాకండి ఉపాధి హామీలో అని చెప్పాను. కానీ వాళ్ళకి రోజువారీ డబ్బులు ఇంతవరకు పడకపోయినా మాట్లాడే మొనగాళ్ళు లేడు ఇక్కడ ఎవడో కూడా ఈ ప్రభుత్వంలో. అదొక్కటే కాదు, ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అని చెప్పి పేదలుపులు అరిచేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లాగే నారా లోకేష్ నాయుడు, వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు, ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ గారు భార్య పిల్లలను చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్త ఇల్లు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు, ఇంటికాయ నుంచి సచివాలయానికి హెలికాప్టర్, సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం. జనానికేమో పథకాలు ఇవ్వటానికి అప్పులు లేవంటాడు. ఆఖరికి చదువుకునేటువంటి పేద వర్గాలకి ఆ కులం ఈ కులం లేదు, ఏ కులమైనా పేద విద్యార్థికి సంవత్సర కాలంగా ఒక్క నయా పైసా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల్లో చెల్లించకపోవటం వల్ల ఇవాళ కాలేజీ యాజమాన్యాలన్నీ అమ్మా నాన్నల్ని వేధించి తల తాకట్టు పెట్టైనా నువ్వు ఫీజు కట్టమని చెప్పి ఒత్తిడి చేసి పరీక్షలు రాయనివ్వకపోతే మాట్లాడేవాడు ఒక్కళ్ళేడు. పవన్ కళ్యాణ్ మాట్లాడ్డు, చంద్రబాబు మాట్లాడ్డు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా నోరిప్పే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు దండుకు తింటం తప్పితే, జనం సొమ్ముని దండుకోవటం, హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటాకి ప్రత్యేక విమానాల్లో వెళ్తాం తప్పితే ఒక్కడంటే ఒక్కడు కూడా జనం కోసం ఆలోచించేటువంటి లేడు, ఒక్కడు లేకపోవటం. ఇవాళ ఏ ఎమ్మెల్యేని చూసినా కూడా ఇసుక, నదుల్లో ఇసుక, ఊళ్ళో మట్టి, ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చికెన్ కొట్ల మీద కమిషను, జాయింట్కి ఇంత, కేజీ మాంసానికి ఇంత అని వసూలు చేస్తున్నటువంటి
దిక్కు మాలిన పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఒక్కడు మాట్లాడేవాడు లేడు, ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేడు. ఆడు ఈడు అని లేకుండా 164 మంది మళ్ళీ ఎమ్మెల్సీలు మొత్తం అంతా కూడా బ్రాందీల్లో మునిగి తేలుతున్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. బ్రాందీ వ్యాపారంలో ఈ చెయ్యట్టని ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఎవడు ఒక్కడు కూడా, ఆఖరికి ఈ ఎమ్మెల్యేతో సహా ఎవడు బ్రాందీ వ్యాపారం వాసన చూడకుండా ఒక్కడు లేకపోవటం అనేది మన దౌర్భాగ్యం. ఇన్ని మాయ మాటలు చెప్పి, ఇన్ని మోసాలు చెప్పి వీళ్ళు పబ్బం గడుపుకోవటం, ఆఖరికి ప్రజల్ని మోసం చేయడమే కాదు, దేవుణ్ణి సనాతన ధర్మం అని, జగన్మోహన్ రెడ్డి మీరు క్రిస్టియన్ మేము హిందువులు అని వాగినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుడు ఆలయాన్ని కూడా దోచేసేటువంటి కార్యక్రమానికి తెరలేపుతున్నారు. మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, నెల రోజుల్లోపు మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి, మేము చట్టం తేబోతున్నాం, దేవుడి ఆస్తులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హిందూ దేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్ధతిలో నామినల్ అంటే చిన్న డబ్బులు అద్దెకి 99 ఏళ్ళు అద్దెకి ఇవ్వటానికి అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పని ఇప్పుడు ఈ కార్యక్రమానికి తెరలేపాడు. అంటే వారి వంది మాగదులకి, వారికి చందాలు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు జెండా మోసిన ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ కలిసి దేవుడి ఆస్తులన్నీ కూడా ఎత్తేయటానికి వాళ్ళ పథక రచన చేశారు. అంటే జనాన్ని మోసం చేయటంలో జనాన్ని వదలరు. ఓట్లు ఎంచుకునేప్పుడు అన్ని మతాలు మాయ అన్నారు, క్రిస్టియన్లు మేమే అన్నారు, ముస్లిమ్స్కి మేమే అన్నారు, టోపీ పెట్టుకున్నారు. ఇవాళ వచ్చి మేము హిందువులకి మాత్రమే నాయకులు అని చెప్పి సిగ్గు లేకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవాళ నిజంగా ఏ రాజకీయ నాయకుడికి రాకూడనటువంటి దుస్థితి చంద్రబాబు నాయుడికి వచ్చింది, పవన్ కళ్యాణ్కి వచ్చింది. మొన్నటిదాకా మోడీని, వాళ్ళ భార్య గారిని అందరినీ బూతులు తిట్టినట్టు వీళ్ళు ఇవాళ సాష్టాంగ నమస్కారం పట్టేటువంటి దౌర్భాగ్యం ఎవరికయ్యా అంటే 75 ఏళ్ల వయసున్న 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకి పట్టడం సిగ్గు లేకుండా అదే తిట్టినోడితో ఇవాళ మోడీ గారి బూట్లు నాకేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొడుకుని పచ్చి దగాకోరు అవినీతి పరుడు, నీ కళ్ళు కనపడవా చంద్రబాబు, నీ కొడుకు దోషేస్తున్నాడని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబుది తప్పుడు ప్రభుత్వం అని మాట్లాడాడు. ఇవాళ అదే చంద్రబాబు ఇంకా 25 ఏళ్ళు ఉండాలని చెప్పని చప్పట్లు కొట్టి మరి అసెంబ్లీలో చెప్తున్నాడు. అంటే ఎవరికన్నా రాజకీయ నాయకుడికి తిట్టిన నోటితో మళ్ళీ కాళ్ళు పట్టుకునే స్థితి రావటం, తిట్టిన నోటితోనే భజన చేసేటువంటి కార్యక్రమం రావటం అంటే ఇక మనిషిగా బతికి ఉండే అవసరమా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఈ దుర్మార్గాలకి కనీసం ప్రజలకి మాటిచ్చామేమనేటువంటి ఇంత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మా దగ్గర డబ్బులు లేవు ఏం చేస్తామని చెప్పి ఇప్పటికి సాయంత్రంకి 1,54,000 కోట్ల రూపాయలని అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని దిగిపోవాలి తక్షణమే అని చెప్పని, ప్రజలకి క్షమాపణ చెప్పి వెంటనే ప్రభుత్వం దిగిపోవాలని చెప్పని, లేదా ప్రజాగ్రహంలో రోజు రోజుకి ఇవాళ మీరు గన్నవరంలో తప్పుడు కేసుల్లో చర్చకి సిద్ధం అన్నాడు. మా అమ్మాయి వచ్చింది, రా చర్చకి మాట్లాడదామని, రాడు అంటాడు. తప్పుడు కేసులు లేవంటాడు. తప్పుడు కేసులు లేకపోతే కాకపోతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 173 మంది జైలుకి వెళ్ళినోడు ఎవరన్నా ఏ నియోజకవర్గం ఉందంటే ఇది గన్నవరం నియోజకవర్గంలో మాత్రమే, ఇంకెక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా? 2019 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం శాసనసభ్యుడు 2018లో పట్టాలు పంచిపెట్టాడంట, దొంగ పట్టాలు అయ్యని చెప్పని ఆరే చంద్రబాబు సిగ్గు లేకుండా 2019 జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పుడు కేసు పట్టాలు అదో తప్పుంటే ఎంఆర్ఓని జైలుకి వేయాలి, కానీ వంశీని జైలుకి వెళ్ళటువంటి నేను పోలీస్ స్టేషన్కి వస్తా, పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొడతా అని చెప్పి వాగినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అదే కేసులో మళ్ళీ కాగితాలు కోర్టుకి కాగితాలు మళ్ళీ ఆ దాంట్లో వంశీని ముద్దాయిగా పెట్టమంటే తప్పుడు కేసు అవునా కాదా? 2016 సంవత్సరంలో ఎవడో ఒకడు ఆస్తి కొనుక్కున్నాడంట, ఎవరితో ఊళ్ళో తగాదా ఉందంట, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మా ఆస్తి తగు తీర్చమంటే అయ్యా సివిల్ మ్యాటర్ నేనెట్టా తీరుస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకో లేదా సివిల్ కోర్టులో దావా వేసుకో అని చెప్తే వంశీ అవతల వాడితో కుమ్మక్కైపోయి నేను ఎమ్మెల్యే నమ్మినా వెళ్ళినా కూడా నాకు పని చేయలేదు కాబట్టి నా ఆస్తిని దొబ్బేశాడు వంశీ అని చెప్పని ఇవాళ కేసు. ఎందుకు ఇవాళ వచ్చావరా 2016 నుంచి అంటే అప్పటి నుంచి వంశీ అంటే భయం నాకు. ఇవాళ వంశీని
భయపెట్టే చంద్రబాబు వచ్చాడు, అప్పుడు లేడు, బతికే ఉన్నాడు అప్పుడు కూడా చంద్రబాబు. వంశీని భయపెట్టే ప్రభుత్వం వచ్చిందని ఇంట్లోంచి బయటకు గుండు కేసులో మీరు ఏ కేసు తీసుకున్నా కూడా అది నూజివీడి కోర్టులో కట్టని లేదా గన్నవరం కోర్టులో కట్టని, ఎక్కడ కట్టినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో కట్టిన ప్రతిదీ కూడా తప్పుడు కేసు, దొంగ కేసు అనేది ఏ చిన్నపిల్లోడిని ఊహ తెలిసిన ఏ చిన్నపిల్లోడికి ఈ ఎఫ్ఐఆర్ చదివి వినిపిస్తే ఊరికి అర్థమవుతుంది. కాబట్టి బొంకి బాగుంటుందని చెప్పి అనేది పెద్దలకి తెలియజేసుకుంటూ, తక్షణమే మీరు గనక ఈ హామీలను అమలు చేయకుండా ఉంటే రోజు రోజుకి ఇవాళ గన్నవరంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులను చూశారు, ప్రజలను చూశారు. సంవత్సర కాలంగా వేధింపులకు గురిగవుతున్నా కూడా ఇంతమంది మొదలయ్యారంటే మీ వ్యతిరేకత, మీ మీద వ్యతిరేకత, మీ పతనానికి నాంది గన్నవరంలో ప్రారంభమైంది ఈ రోజున 4వ తారీఖు అని చెప్పి అనేది మీకు హెచ్చరిక జారీ చేస్తూ, ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహావేశాల్లో కొట్టుకుపోతాం రాబోయే రోజుల్లో తథ్యం అనేది కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది.